హాయ్ అండి అందరికీ. ఆషాఢం మాసం స్పెషల్ గోరింటాకు ఈరోజు వీడియో. ఆషాఢం వచ్చేసింది కదా, ఆషాఢం అనగానే మన ఆడవాళ్ళందరికీ గుర్తుకొచ్చేది గోరింటాకు కదా. గోరింటాకు కంపల్సరీగా మనం ఆషాఢంలో పెట్టుకుంటాము. అది మన అమ్మమ్మ కాలం నుంచి కూడా మనకు అలా అలవాటు చేశారు. గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోవడం కూడా చాలా మంచిదంట. సో కంపల్సరీగా మనం అందరం పెట్టుకుంటాము. ఈరోజు కూడా మేము పెట్టుకుంటున్నాం. కొంచెం స్పెషల్గా పెట్టుకుంటే బాగుంటుందని మా అక్క వాళ్ళు వచ్చారు. మా మమ్మీ, మా చెల్లి, మా అక్క, మా అత్తమ్మ అందరం కలిసి కూర్చొని పెట్టుకుంటున్నాం అనమాట. మా గోరింటాకు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. అది పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా అందరు ఆడవాళ్ళకి గోరింటాకు అంటే చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. అది ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటుంది. ఎన్ని మెహందీస్ వచ్చినా కానీ గోరింటాకు అంటే కంపల్సరీ ఇష్టంగానే పెట్టుకుంటాం మనము. అది గోరింటాకు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. ఆకులంతా ఏరుకొని అందులోనే కొంచెం కాసు ఉంటుంది కదా, కాసు వేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకొని ఇట్లా రోల్కి కూడా మేము అప్పట్లో ఎలా అయితే చేసుకుని దంచుకునే వాళ్ళో అలా అలంకరించి రోల్కి కొంచెం పసుపు పెట్టి బొట్లు పెట్టి గోరింటాకు అయితే ఇలా రుబ్బుతున్నాము. ఎందుకంటే మిక్సీలో వేస్తే ఈజీగా అయిపోతుంది, కానీ కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది. ఇష్టంగా చేసుకుంటే ఏ పైన అయినా కష్టం అనిపించదు కదా. అలా మాకు గోరింటాకు అనేది కొంచెం స్పెషల్గా మంచిగా ఇష్టంగా చేసుకోవాలని ఇట్లా రోట్లోనే రుబ్బుకుంటున్నాం అన్నమాట. ఇట్లా 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి చిన్న చిన్న రోకల్లే కొద్దిగా వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా పట్టింది మెత్తగా పేస్ట్ అయ్యేసరికి. మా అత్తమ్మని అడుగుతున్నాను అనమాట. అత్తమ్మ గోరింటాకు అంటే ఎందుకు పెట్టుకుంటాము, గోరింటాకు కోసం ఏదైనా పాట పాడవంటే గోరింటాకు మీద ఒక పాట అయితే పాడింది తను. అంత లోపల మెత్తగా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. గోరింటాకు అంటే మనకు గౌరీ మాత అనమాట. గోరింటాకు అమ్మవారి నుంచే గోరింటాకు పుట్టింది. అమ్మవారి మనం గోరింటాకుని కూడా అమ్మవారి లాగానే మనం గోరింటాకు పెట్టుకొని కూడా గౌరీ పూజ చేసుకుంటాం చూడండి. పెళ్ళిలో కూడా మెహందీ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్గా చేసుకుంటాం మనం.